హలో గైస్, ఎలా ఉన్నారు? ఎందుకు మాస్టర్ మాటిమాటికి అడుగుతారు? రీసెంట్గా ఐఫోన్ SE4 అదే ఐఫోన్ 16e అయితే మన ఇండియాలో లాంచ్ అయింది. తెలుసా మీకు ఆ విషయం? తెలీదండి. ఆ ఐఫోన్ 16e యొక్క బేస్ మోడల్ ప్రైస్ ఎంత తెలుసా మీకు? మజాక్ చేస్తున్నారా నువ్వు? ప్రెసెంట్ ఇప్పుడున్న ప్రైస్కి మీరు కానీ ఐఫోన్ 16e తీసుకున్నారనుకో, నువ్వు గొక్కబెట్టి ఏడుస్తావు చూసుకో, నాకున్న అనుభవంతో చెప్తున్నా. అలా కాదని ఆ ప్రైస్కి ఐఫోన్ 15 ప్లస్ వస్తుంది కదా, దానికి వెళ్ళిపోదామని ఎవరైనా తీసుకున్నారనుకోండి. ఎందుకు డబ్బులు బొక్క? ఎందుకంటే అవంతా ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. అలానే ఐఫోన్ 16e ఎప్పుడు కొనాలి, దాని యొక్క పాజిటివ్ నెగిటివ్స్ ఏంటి, అది ఎవరికి సూట్ అవుతుంది అని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే వీడియోలో. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ టు అవర్ ఛానల్ టెక్ విత్ కృష్ణ. అందరికి నమస్తే, నా పేరు కృష్ణ. మనం ఈరోజు ఈ వీడియోలో ఐఫోన్ 16e ఫోన్ అయితే ఇండియాలో లాంచ్ అయింది. దాని యొక్క ప్రైస్ అయితే చాలా ఎక్కువ అయితే పెట్టారు. దాదాపు 60,000 అయితే బేస్ మోడల్ అయితే ఉంది. ఇంకా చాలా మంది ఐఫోన్ 15 ప్లస్ అయితే చూస్ చేసుకోవచ్చు కదా ఆ ప్లేస్లో అయితే అనుకుంటారు. కానీ ఇక్కడ నేను ఒక విషయం అయితే చెప్పాలనుకుంటున్నా. ఎవరైతే ఐఫోన్ 15 ప్లస్ తీసుకుంటారో వాళ్ళకి యాపిల్ ఇంటెలిజెన్స్ సపోర్ట్ అయితే ఉండదు అనమాట. అందులో మనకి ఆ ఏఐ ఇంటెలిజెన్స్ ఓన్లీ ఐఫోన్ 15 Pro, 15 Pro Max దానికంటే అబోవ్ ఉన్న మోడల్స్కి మాత్రమే వస్తాయి. ఎందుకంటే అందులో యూజ్ చేసిన బయోనిక్ చిప్ ఏదైతే ఉందో అది దానికంటే లోయర్ వర్షన్స్కి అయితే సపోర్ట్ చేయదు. సో అందుకని వీళ్ళు తెలివిగా ఏం చేశారంటే ఈ ఐఫోన్ 16eకి లేటెస్ట్ బయోనిక్ చిప్ సెట్ యాడ్ చేసి దానికి ఎక్కువ ప్రైస్ అయితే తీసుకొచ్చారు. అది ఐఫోన్ యొక్క తెలివి. సో మీరైతే ఐఫోన్ 15 ప్లస్ తక్కువ ప్రైస్కి వస్తుందని అయితే తీసుకోకండి. ఎవరైతే యాపిల్ ఇంటెలిజెన్స్ సపోర్ట్ మాకు అవసరం లేదు, అలానే ఏఐ ఫీచర్స్ మాకు అవసరం లేదు అనుకుంటారో వాళ్ళైతే హ్యాపీగా 15 ప్లస్ అయితే చూస్ చేసుకోవచ్చు. ఇంకా వచ్చే ఆఫర్లో అవి ఇంకా మనకి చాలా తక్కువ ప్రైస్కి అయితే వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇంకా ఫస్ట్ అసలు ఈ ఐఫోన్ 16e స్పెసిఫికేషన్స్ అయితే ఇవి. ఇప్పుడు మనము ఐఫోన్ 16e 16కి తేడా అయితే చూద్దాం. మీకు మేజర్గా అయితే తేడా కనిపించదు, నేను ఫాస్ట్గా అయితే చెప్పేస్తాను ల్యాగ్ చేయకుండా. దీంట్లో కెమెరాస్ అయితే సింగిల్ కెమెరానే అవుతుంది. అందులో మనకి అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కూడా ఉంటుంది. ఇందులో అయితే అది ఉండదు అనమాట. నెక్స్ట్ అలానే నాచ్ డిస్ప్లే సేమ్ సూపర్ రెటినా డిస్ప్లే అయితే యూస్ చేస్తారు. కాకపోతే మనకి 16eలో అయితే నాచ్ అయితే ఉంటుంది. మనకి 16లో వచ్చేసి డైనమిక్ ఐలాండ్ అయితే ఉంటుంది. ఇంకా అలానే A18 బయోనిక్ చిప్ సెట్ లో ఒక కోర్ జీపీ అయితే తగ్గించారు. అది కూడా ప్రైమరీ కోర్లు కాదు, సెకండరీ కోర్ జీపీలో అయితే తగ్గించారు. కానీ మీకు డైలీ టాస్క్ లో ఎటువంటి హ్యూజ్ అప్గ్రేడ్ అయితే కనిపించదు ఐఫోన్ 16కి 16e వాడే వాళ్ళకి. దాదాపు 60,000 వీళ్ళు లాంచ్ చేసిన ప్రైస్. ఆ ప్రైస్ కి మనము కొన్ని అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు నిజంగానే. అవైతే నాకు నెగిటివ్స్ అయితే అనిపించాయి. ఆ నెగిటివ్స్ ఏంటి, పాజిటివ్స్ ఏంటి మనం ఈ వీడియోలో ఇప్పుడు డిస్కస్ చేద్దాం. లేట్ చేయకుండా మనం ఫస్ట్ నెగిటివ్స్ అయితే చూద్దాం. ఇందులో ఫస్ట్ మనకి నెగిటివ్ వచ్చేసి ఇది ఓన్లీ QI వైర్లెస్ ఛార్జింగ్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. అంటే మ్యాక్సప్ సపోర్ట్ ఏదైతే ఉందో ఐఫోన్ 16 వాళ్ళకి అదైతే ఇందులో ఉండదన్నమాట. ఓన్లీ వైర్లెస్ ఛార్జింగ్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ఇంకా అలానే ఇందులో మనకి ఓన్లీ బేసిక్ 2 కలర్స్ మాత్రమే ప్రెసెంట్ అవైలబుల్లోకి తీసుకొచ్చారు. కెమెరా డిపార్ట్మెంట్లోకి వస్తే చాలా మంది దీన్ని అయితే స్కిప్ చేశారు, కానీ నేనైతే చెప్పాలనుకున్నా ఇందులో ఏంటంటే సినిమాటిక్ మోడ్ అయితే ఉండదు, అలానే యాక్షన్ మోడ్ కూడా ఉండదు. కెమెరా డౌన్ గ్రేడ్ అంటే డౌన్ గ్రేడ్ కాదు, కొన్ని ఏదైతే బెస్ట్ ఫీచర్స్ ఉంటాయో కెమెరా డిపార్ట్మెంట్లో అదైతే వీళ్ళు ఇందులో స్కిప్ చేశారు. నెక్స్ట్ అలానే ఇది బ్యాటరీ డిపార్ట్మెంట్లో ఇంతకుముందు ప్రీవియస్ జనరేషన్తో కంపేర్ చేస్తే ఇది బెటర్గా బ్యాటరీ ఇచ్చినా కానీ బ్యాటరీ కన్జంప్షన్ బాగున్నా కానీ ఇందులో మనకి లిథియం అయాన్ బ్యాటరీ మాత్రమే యూజ్ చేశారు. ఇంకా అలానే ఇది Wi-Fi 6తో మాత్రమే సపోర్ట్ చేస్తుంది, Wi-Fi 7 అయితే సపోర్ట్ చేయదు ఇది. నెక్స్ట్ ఇంక ఇందులో పాజిటివ్స్ చూసుకుంటే మనకి ఫస్ట్ వన్ వచ్చేసి యాపిల్ ఇంటెలిజెన్స్ అయితే ఇది సపోర్ట్ చేస్తుంది. అలానే సెకండ్ వన్ వచ్చేసి C1 మోడమ్. ఈ C1 మోడమ్ వల్ల యూజ్ ఏంటంటే ఫోన్ ఎక్కువ యూజ్ చేసేటప్పుడు బ్యాటరీ కన్జంప్షన్ అనేది చాలా తక్కువగా అయితే ఉంటుంది. సో దానివల్ల మీరు బెటర్ బ్యాటరీ లైఫ్, అలానే ఫోన్ కూడా ఎక్కువ హీట్ అవ్వకుండా అయితే ఉంటుంది. అది ఈ మోడమ్ వల్ల యూజ్. థర్డ్ పాజిటివ్ వచ్చేసి కెమెరా డిపార్ట్మెంట్లో ఇది మనకి 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అయితే ఉంటుంది. అలానే ఇంకా వీడియో డిపార్ట్మెంట్లోకి వచ్చేసరికి డాల్బీ విజన్ 4K వీడియో అయితే తీసుకోవచ్చు. అప్ టు 60 FPS వరకు అయితే తీసుకోవచ్చు అనమాట. ఈ వీడియో మీకు డౌన్ గ్రేడ్ అయితే ఎక్కడ ఉండదు. కాకపోతే బెస్ట్ ఫీచర్స్ ఏదైతే కెమెరా డిపార్ట్మెంట్లో ఉంటాయో సినిమాటిక్ మోడు, అలానే యాక్షన్ మోడు, ఇవన్నీ అయితే మనం ఇందులో స్కిప్ అయితే చేశారు. మెయిన్ కెమెరా చూసుకుంటే మనకి ఆప్టికల్ జూమ్ 1x 2x వరకే చేసుకోవచ్చు. ఐఫోన్ 16 ఆ ఫోన్స్లో అయితే 0.5x జూమ్ కూడా ఉంటుంది, అది మనకి ఇందులో లేదనమాట. ఫోర్త్ పాజిటివ్ చూసుకుంటే మనకి IP68 వాటర్ రెసిస్టెంట్ అయితే ఇచ్చారు. సో ఇవి కొన్ని పాజిటివ్ నెగిటివ్స్ అయితే నేను అబ్జర్వ్ చేసింది. అలానే ఇంకొకటి ఏంటంటే కెమెరా క్యాప్చర్ మోడ్ కూడా తీసేశారు. అది ఉన్న పెద్దగా యూజ్ లేదు. సో దానివల్ల నేనైతే అది నెగిటివ్గా పాజిటివ్లో కానీ చెప్పలేదు అనమాట. నెక్స్ట్ ఫైనల్ వర్డిక్ట్ వచ్చేసి ఐఫోన్ 16eకి అయితే 6 అయితే రేటింగ్ ఇస్తాను 10కి. ఇచ్చారు అంటే మీకు డిఫరెన్స్ అయితే పెద్దగా ఉండదు. ఐఫోన్ 16కి 16eకి ఓన్లీ 10,000 డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఆ 10,000 డిఫరెన్స్కి మనం 60,000 పెట్టాలా అంటే నేనైతే ఫులిష్ అనే చెప్తాను. ఎందుకంటే ఈ వచ్చే నెక్స్ట్ సేల్స్లో ఐఫోన్ 15 Pro అలానే 15 Pro Max ఏదైనా తక్కువ బడ్జెట్కి వస్తే అండర్ 1 lakh అయితే ఐఫోన్ 15 Pro అయితే ఖచ్చితంగా వస్తుంది. మీరు దాన్ని చూస్ చేసుకోవడం చాలా చాలా బెటర్. అలా కాదు మాకు లేటెస్ట్ మోడల్ కావాలనుకుంటే మీరు ఐఫోన్ 16 నుంచి అయితే చూస్ చేసుకోండి. ఇంకా ఆఫర్ సేల్స్లో మనకి ఖచ్చితంగా అది తక్కువ ప్రైస్కి అయితే వస్తుంది. నేనైతే ఐఫోన్ 16 అయితే ప్రెసెంట్ స్కిప్ చేయమని అయితే చెప్తాను.
ఇంకా మనకి ఆఫర్స్ ఇది అండర్ 45,000కి వస్తే అప్పుడు ఆలోచించండి. అండర్ 50కి వచ్చినా కూడా వాల్యూ ఫర్ మనీ ఫోన్ అయితే కాదు. అండర్ 45K వస్తే అప్పుడు మీరు చూస్ చేసుకోండి. అప్పుడు మీకు బెటర్ వాల్యూ ఫర్ మనీ ఫోన్ అయితే అవుతుంది. సో ఇవి ఫ్రెండ్స్ నా ప్రెజెంట్ హానెస్ట్ రివ్యూ అయితే. మీకు కానీ నా ఎఫర్ట్స్ నచ్చితే ఒక లైక్ అలాంటి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.